సమాజ సేవను సామాజిక బాధ్యతగా చేపట్టి నిస్సహాయుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ సేవలు అభినందనీయమని లయన్స్ జిల్లా గవర్నర్ వేలూరు సూర్యనారాయణ పేర్కొన్నారు. రమణీపేట ఏపీఐసీ కాలనీలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో గవర్నర్ అధికారిక పర్యటనలో భాగంగా ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరులకు సహాయం చేయడంలో కలిగే ఆనందం ఎనలేనిదని అన్నారు. ఆ దిశగా లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ శాశ్వత ప్రాజెక్టుగా ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడమే కాకుండా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు ఆర్థిక అభివృద్ధికి గాను ఉచితంగా కుట్టు శిక్షణలు తర్ఫీదు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో గవర్నర్ దంపతులను ఘనంగా సత్కరించారు. క్లబ్ అధ్యక్షురాలు ఎంబీఎస్ఎల్ ప్రసూన అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎం విశ్వేశ్వరరావు, ఎం శాస్త్రి, ఎన్ శ్రీదేవిరెడ్డి, బి శ్రీవాణి, ఎం రమాసుందరి, చల్లా విజయలక్ష్మి, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. అందించడం జరుగుతుందంటే దానిలో భాగంగా ఈ రోజుని ఇక్కడికి అందరికీ గ్రోసరీస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీంతోపాటు ఇక్కడ కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం కూడా నిర్వహించి చాలా వాళ్ళకి ఉపాధి కల్పించినటువంటిది చాలా మంచి ఆలోచన. వాళ్ళంతా వాళ్ళు నిలబడి వాళ్ళ కారణం వాళ్ళు నిలబడి పనిచేసుకుందుకు ఇది చాలా ఉపయోగిస్తుంది. ఈ శిక్షణ కేంద్రాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకుని మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ, అలాగే విజన్ క్లబ్ సభ్యులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. అడబాల రత్నప్రసాద్ గారు తెలియని వాళ్ళు ఉంటారు టౌన్లో. ఈయన నిత్యాసేవక ప్రతిరోజు ఏదో కార్యక్రమం ఉంటుంది, లేకుండా ఏమి ఉండదు. ఈ వెన్యూని లయన్స్కి ఈయన అభిమానంగా ఇస్తున్నారు. ఈ వెన్యూ ఉండబట్టే మేము ఇంకా ఎక్కువ సేవలకు ఉత్సాహంగా ప్రోత్సహిస్తున్నారు మమ్మల్ని. ఆ ఎంకరేజ్మెంట్ వల్ల మా లైనిజానికి కూడా ఎంతో ఉపయోగపడుతున్నాడు. మా లైన్ క్లబ్ మెంబర్ అయి ఉండి కూడా ఆ లైన్ విధానంలో వివిధ మార్గాల్లో ఇటు రాజకీయ మార్గాలు అవ్వచ్చు, సేవా మార్గాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలకు అవకాశాన్ని ఇచ్చినట్టు ఇటువంటి వెన్యూని మనకి ఇవ్వగలిగినందుకు వారికి మనందరి తరపున, మా లయన్స్ విజన్ తరపున, అందరి తరపున కూడా కృతజ్ఞతలు.